TJS 2025 నిర్వహించబడింది. 200 కంటే ఎక్కువ విద్యార్థుల ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలు ప్రదర్శించబడ్డాయి. మరియు 30కి పైగా ప్రభుత్వ పాఠశాలల నుండి 1600 మంది విద్యార్థులు ఆకర్షితులయ్యారు. ఆవిష్కరణలలో ఒకటి లైవ్ సేఫ్ మహాకుంభమేళా లేదా సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ షో తొక్కిసలాట వంటి సామాజిక సమావేశాల్లో లైవ్ ఎలక్ట్రికల్ వైర్ కి మనుషులు సమీపిస్తే గుర్తించి విద్యుత్ను డిస్కనెక్ట్ చేసి ప్రమాదాలను నివారించడానికి రూపొందించిన పరికరం. ముందుగా మన యువ ఆవిష్కర్తలను వారి స్టార్టప్లను ప్రారంభం చేయమని ప్రోత్సహిద్దాం. అలాగే బేబీ కార్న్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందాం. ఆ తర్వాత మినీ కార్స్, సూనికార్న్ మరియు యూనికార్న్గా అభివృద్ధి చేద్దాం. డాక్టర్ ఎస్ గ్లోరీ స్వరూప, డీజీ NIMSME, భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా డాక్టర్ అర్చన మంత్రి సంధానకర్తగా వ్యవహరించగా భారతదేశంలోని ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులలో ఒకరైన అర్జున్ రుమలా మాట్లాడుతూ ఆవిష్కరణ అది వినూత్నంగా కొత్త ఆలోచనలతో ఉన్నంత వరకు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ మారింది. మరొక ప్యానలిస్ట్ డాక్టర్ శాంతాచూతం మాట్లాడుతూ పొదుపుగా ఉండే ఆవిష్కరణలు లేదా వేరే ఇతర ఆలోచనలైనా మంచి పని అన్నారు. ఏదైనా పొదుపు ఆవిష్కరణలు ఆర్థికంగా వినియోగదారులు, తయారీదారులు మరియు మొదలెట్టుకు సహాయపడతాయి. డాక్టర్ గ్లోరీ స్వరూప మాట్లాడుతూ రియల్ టైం సమస్యకు పరిష్కారాలు అవసరమని, తదనుగుణంగా మనం దృష్టి సారించాలి. తెలంగాణ ఇన్నోవేషన్ సిస్టమ్ ఒక రోల్ మోడల్ మన తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ముఖ్య విజన్ ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేటర్ అండ్ ఈ ఇన్నోవేషన్స్ అనేవి మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అదే ఉద్దేశంతో ఈ ఇంట్లో ఇన్నోవేటర్ ఉండాలి అంటే చిన్న పిల్లల్ని అంటే స్కూల్ ఏజ్ పిల్లలకి ఇన్నోవేషన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి అవగాహన కల్పించడం, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ఇన్నోవేటర్స్ లాగా తయారవ్వాలి. అదే మైండ్ సెట్తో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కూడా డిజైన్ థింకింగ్ ఆస్పెక్ట్స్, ప్రాబ్లమ్స్ అంటే సాల్వింగ్ ఆ థాట్ ప్రాసెస్తో వెళ్తే బెటర్ ఇంజనీర్స్ అవుతారు. సో అది మనం ఇన్కల్కేట్ చేయాలి, ప్రతి స్టూడెంట్లో అవగాహన కల్పించాలంటే ఇలాంటి తేజస్ ప్లాట్ఫామ్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను తేజస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ఆ ఇన్నోవేషన్స్ చూసి అంటే మనం అనుకోము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉన్నాయా, మన సొసైటీలో ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్కి మన స్టూడెంట్స్ ఎంత చక్కగా కొత్త సొల్యూషన్స్ని వెతుకుతున్నారు అనేసి మనకు కూడా మన థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన స్కూల్ స్టూడెంట్స్ని కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, మీరు స్కూల్లో ఉండి కూడా ఎలా ఒక ఇంజనీర్ అవ్వగలుగుతారు అనే ఒక థాట్ ప్రాసెస్ని కూడా మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా. అండ్ ఈ ఇయర్ కూడా చాలా మంచి ఇన్నోవేషన్స్ ఉన్నాయి అండ్ చాలా స్కోప్ ఉంది. ఈ ఇన్నోవేషన్స్ అనేవి కూడా మనం వీ షుడ్ నాట్ ఓన్లీ జస్ట్ చెక్ దెమ్ అవుట్ అండ్ సే లైక్ దే ఆర్ రియలీ గుడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ అండ్ మంచి ఇన్నోవేషన్స్ ఉన్నాయి, మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఇన్నోవేషన్స్ని ప్యాటర్న్స్ చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం కమర్షియలైజేషన్ అంటే మనం వాటిని ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళి స్టార్టప్స్ చేయొచ్చు. గాన్ ఆఫ్ ద డేస్ ఇదివరకు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎలాంటి కంపెనీస్ వచ్చి పిల్లల్ని హైర్ చేశాయని సార్, ఇప్పుడు ఏంటంటే మన కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది స్టార్టప్ ఫౌండర్స్ అవుతున్నారు, ఎంతమంది ఉపాధిని కల్పించే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే స్టార్టప్స్ తయారు చేస్తున్నారు అనేసి అదొక మెట్రిక్ లాగా తయారైపోయింది. సో ఇలాంటి తేజస్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకొస్తున్నారో ఆ సొల్యూషన్స్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళి వీ కుడ్ లాంచ్ స్టార్టప్స్. ఈ స్టార్టప్స్ ద్వారా మార్కెట్ సర్వింగ్ కాకుండా యాజ్ అ సెట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవుతుంది. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ బీ ఎంప్లాయిడ్ అండ్ వీ కుడ్ జనరేట్ అవర్ ఓన్ come up with our own innovations and startups. So I congratulate Anurag University for taking up this initiative successfully for the second year, and I'm sure this will continue for the next upcoming years also. Thank you so much. దాదాపు 75వ మన గణతంత్ర దినోత్సవం ప్రకారంగా 75 ఇన్నోవేషన్స్ కావాలనుకుంటున్నాం. ఫ్యాకల్టీ అందరూ కంప్లైంట్ చేశారు 160. ఈ సంవత్సరం అదే స్ఫూర్తితో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం 220 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇంకా మాకేంటంటే ఈ హాల్ సరిపోవట్లేదు, మేనేజ్మెంట్ ఏమడుతున్నాం, పెద్ద హాల్ కావాలి ఒకటి. రెండవది ఏంటంటే మీ ఉద్దేశం
what's next after this. So as our very important chief guests have already told that innovation is important, but how do we take forward these innovations is also very, very important. So Anurag University has come up with a very unique policy where all these innovations, whichsoever innovations have potential for generating patents, whole of the patent filing fee will be borne by the university. However, the commercial rights, commercial benefits will rest with the innovators. So this is a very, very good, great philanthropic step taken by management to support these innovations and carry it forward so that they look, so that they see the light of the commercialization and they do see the market space. We also know that all of these innovations may not have that potential, but it is our duty to make them realize and make them, curate them to become market-ready products. This is what we are going to do next. So all these 250 innovations that you are seeing are going to see and are going to live their life to the fullest. This is our promise. జాతీయ సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల జాతీయ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అనురాగ్ యూనివర్సిటీకి శుభాకాంక్షలు అభినందనలు ఈ తేజస్ 2.4 నిర్వహిస్తున్నందుకు అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఏమంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. సో మన దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. సో పిల్లలకి కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడమే కాదు, ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, అది గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి దానికోసమే రెడీ అవ్వడం కాదు. సో వాళ్ళు స్వయం ఉపాధి కోసం వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎలా అన్న దాంట్లో ఇదొక భాగం. సో ఆవిష్కరణలు తర్వాత మేధాశక్తిని పెంచి ఒక ఎక్సర్సైజ్ చాలా బాగుంది ఇది. తర్వాత స్టూడెంట్స్కి ఏంటంటే ఇంకా కొద్దిగా లైక్ సపోర్ట్ అనమాట. సో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజెప్పాలి. అప్పుడు వాళ్ళకి ఓకే ఇంత కొద్దిగా ఖర్చులోనే ఒక ప్రోడక్ట్ చేసి దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి దాని ద్వారా మనము సొసైటీకి ఉపయోగపడవచ్చు అన్న ఒక థాట్ ఇక్కడ జరుగుతుంది. చాలా సంతోషం. సో స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ కూడా కలగాలి, ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి చూపిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. బికాజ్ ఏంటంటే మన దేశంలో నిరుద్యోగ సమస్యని తగ్గించవచ్చు. ఇంకొకటి బయట దేశాలకి వెళ్ళేదాన్ని ఆపచ్చు. చాలామంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని మన దేశంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చేయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా దోహదపడతాయి. ఇంకా వీళ్ళు యూనివర్సిటీ మేనేజ్మెంట్ పక్కన ఉన్న స్కూల్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తున్నారు. చాలా మంచి ఎక్స్పోజర్, అదొక ఇంటర్ఫేస్ కూడా. సో నెక్స్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలాంటి స్ట్రీమ్స్లో వాళ్ళు వాళ్ళ కెరీర్ని మంచుకోవాలి అన్నదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తే స్టూడెంట్స్ కానీ మన సొసైటీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకొని స్టూడెంట్స్ అందరూ ముందుకు వెళ్ళి వాళ్ళు స్వయం ఉపాధి చేయడం, తర్వాత జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా జాబ్ క్రియేటర్స్గా ఉండాలని, తర్వాత మేనేజ్మెంట్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు. సో ఇన్స్టిట్యూట్కి రావచ్చు, లేకపోతే మెయిల్ సోషల్ మీడియా ద్వారా కూడా అప్రోచ్ చేయొచ్చు. మా సహాయ సహకారాలు ధన్యవాదాలు. Representing the industry. It's an amazing event. I think Tejas, this is my first time being here in the Tejas event. I think the students have done a wonderful job pulling together innovative ideas, very, very creative ideas, and more than ideas, it's things that can really be put in industry, put in factories, put in our safety areas, put in a lot of our day-to-day use. They have created things that can help us solve our problems. A lot of problems, so it's a very innovative one. I congratulate Anurag University for doing what they are doing. I think more colleges should, universities should start a program like this and encourage our students. I think this is very well, and connecting the industry to the programs like this is even better programs, because real problems can be solved, not just theoretical problems, but real problems can be solved. So great job by the university, great job by the students.
with a number of things that they brought together to showcase their creativity. It is really, really good. Very impressed with what I've seen today. And I think there is a lot of work that needs to go on to help get their action or their creative mind into reality. And I think there's a big prospect to the future. It's a bright future. I think it's bright futures. Great job the university has done to pull this together. So thank you. ఎగ్జామ్ రాస్తే ఏంటంటే వాళ్ళకి 1 to 10 ర్యాంక్స్ వస్తాయి కదా, వాళ్ళకి 100% స్కాలర్షిప్ అనేది ఉంటుంది. అదేవిధంగా 1 to 35 ర్యాంక్స్ 26 నుంచి 100 ర్యాంక్స్ వాళ్ళకి 25% స్కాలర్షిప్. ఇదే కాకుండా ఫస్ట్ 500 స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో అనురాగ్ సెంటర్ క్వాలిఫై ఏంటంటే వాళ్ళకి ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎక్కువ చాలామంది లాస్ట్ టైం ఏంటంటే మేము ఎగ్జామ్ మిస్ అయినాము అనేసి చాలామంది రావడం జరిగింది. కాబట్టి ఈసారి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అనురాగ్ యూనివర్సిటీ అడ్మిషన్ చేసుకొని వచ్చుకున్నారు, అది బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, బీబీఏ స్టూడెంట్స్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ సైన్సెస్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, తర్వాత బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ కావచ్చు. ఈ కోర్సెస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఒక స్కాలర్షిప్ పొందడానికి సదవకాశం. కాబట్టి అనురాగ్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఉంటుంది, అనురాగ్ సెట్ లింక్, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ ఫ్రీనే, అమౌంట్ కూడా ఏం ఛార్జ్ చేయడం లేదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుతూ బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అనురాగ్ యూనివర్సిటీ, వాళ్ళని ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి స్కాలర్షిప్గా మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, మొబైల్లో రాయొచ్చు, ల్యాప్టాప్లో రాయొచ్చు, లేదా డెస్క్టాప్లో రాయొచ్చు. రిజిస్టర్ చేసుకుని అందరూ కూడా సదుపాయం చేసుకోవచ్చు. దాదాపు 6.5 కోట్ల స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి ఇటువంటి దాన్ని విరివిగా మీరు ప్రచారం చేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you very much. I request all the students to register, make your life happier, healthier and successful with Anurag University.